Hello guys, welcome. Hello guys, good morning, welcome. Hello guys, welcome to my 2000 years later. Hello guys, good morning, welcome to my new vlog. Let's begin the show. ఈ రోజు మన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాక్లెట్ ఓట్స్ విత్ యూట్యూబ్. సో గైస్ టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది. నేను మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదు. ఏం తీయాలో కూడా అర్థమవుతుంది నాకు. ఇంట్లోనే ఉన్నా కదా, వర్క్ చేసుకుంటున్నా అప్పటి నుంచి. ఈరోజు ప్లాన్ ఏంటిదంటే డీమార్ట్ పోదామని ఒక ప్లాన్ ఉంది. టీషర్ట్లు అక్కడ నుంచి తీసుకోవాలని ఉంది నాకు, కానీ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాలని కూడా ఉంది. రెండు చేయాలి, డీమార్ట్లో రెండు తీసుకుంటా, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా. మూడు టీషర్ట్లు. ఎట్లా చూసింది చూసిరా, సూపుకి భయపడిపోవాలి. చూద్దాం, డీమార్ట్లోకి వెళ్ళి నచ్చకపోతే ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టుకుంటా. డీమార్ట్కి అయితే వెళ్దాం ఈరోజు. బైక్ నాన్న దగ్గర ఉంది. నాన్న బైక్ తీసుకొని వచ్చినాక లంచ్ చేసేసి నాన్నని షాప్లో దింపేసి అటు నుంచి అటే డీమార్ట్కి వెళ్ళి కొనుక్కొని వద్దాం. నేనైతే ఇప్పుడు షాప్కి వెళ్తున్నా. గంజి అంటే టవర్ సర్కిల్ మెయిన్ కరీంనగర్లోని మెయిన్ మార్కెట్లో నాన్నకి పని ఉందంట. బేసికల్లీ కొబ్బరికాయలు తీసుకురావాలి మా షాప్లోకి. నాన్నటి కొబ్బరికాయలు తీసుకురావాలి, బండి మీద తీసుకురారు కదా, అందుకే కార్ తీసుకొని పోతున్నా. ఇద్దరం కలిసి మార్కెట్కి వెళ్ళి కొబ్బరికాయలు తీసుకొచ్చి షాప్ దగ్గర పెట్టేసి ఆ తర్వాత నేను డీమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నా. మ్యాక్సిమం బండి మీద వెళ్తా, ఎందుకంటే ఈరోజు ఎలక్షన్స్ రిజల్ట్ కాబట్టి మామూలుగా ఉండదు హవా. సో కార్లో వెళ్తే ఎక్కువ పోతా, బండి మీద నేను వెళ్తా. సో గైస్ మేమైతే గంజికి వచ్చేసినాం. ఈ ఏరియాని గంజి అంటాం మేము, అంటే మెయిన్ మార్కెట్ని కరీంనగర్లో గంజి అంటాం. వెనకాల గురుద్వార్, దాని ముందే మేము తీసుకునే షాప్ ఉంటుంది. ఇక్కడ 100 కొబ్బరికాయలు తీసుకొని, ఇక్కడ కాదు ఇంకొంచెం ముందు కావాలి, ఇక్కడ వేరే సామాన్ తీసుకొని ముందు 100 కొబ్బరికాయ తీసుకొని వెళ్ళిపోదాం. సో గైస్ నేనైతే కార్లో కూర్చున్నా. నాన్న కొబ్బరికాయ షాప్ దగ్గరికి వెళ్ళిండు. అక్కడ ట్రాఫిక్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎవరైనా వెహికల్ తీయమంటే తీయడానికి రెడీగా ఉండాలి, అందుకే నేను ఇక్కడ కూర్చున్నా. అక్కడ ఉన్నా నాన్న. ఇక్కడ గల్లీ చిన్న ఉంది కదా, అందుకే ఇక్కడనే ఉన్నా నేను. సో నాన్న రమ్మన్నప్పుడు వెళ్ళి కొబ్బరికాయలు డిక్కీలో పడేస్తే అయిపోద్ది. మన కార్ అక్కడ పార్క్ చేసిన. సో గైస్ నాన్ననైతే షాప్ కాడ దింపేసిన, లోడ్ మొత్తం తీసేసి షాప్లో పెట్టేసిన. ఇప్పుడు నేను డీమార్ట్కి వెళ్తున్నా. బైక్ మీద పోదాం అనుకున్నా కానీ ఇంకా కార్లోనే వెళ్ళిపోతున్నా. నేను కార్లో వచ్చి తప్పు పని చేసిన. మస్తు మంది ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎలక్షన్స్ కౌంటింగ్ ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది, ఇక్కడే అవుతుంది అన్నమాట. డీమార్ట్ ఏంటి దాని పక్కకే ఉంటుంది. డీమార్ట్కి అయితే వచ్చేసినా కానీ ఇక్కడ మందిని చూసి కార్ ఎదురు తెచ్చినారా అనిపించింది. తప్పు పని చేసిన, బైక్ మీద వస్తాయి పో. అప్పటికి ఎప్పుడు నాన్న బైక్ మీద పోని దూల మనకి. ఇప్పుడు కిందనేమో కార్ పార్కింగ్ లేదు, ఇక్కడనే పక్కన పెట్టుకొని అంటున్నారు. ప్రస్తుతం అయితే డీమార్ట్ పక్కనే చిన్న గలీలో కార్ పార్క్ చేసేసిన. లోపలికి వెళ్ళి మనకు కావాల్సింది తీసుకొని ఫాస్ట్ వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు మంది ఇంకెక్కువ అవుతున్నారు, తక్కువ అవుతున్నారు అసలు. ఫాస్ట్ వెళ్ళేసి వద్దాం. నా షాపింగ్ అయితే అయిపోయింది డీమార్ట్లో. నా షాపింగ్ చూస్తే మీరు నవ్వుతారు. ఈ వీటి కోసమే నేను పోయింది చాలా తక్కువ, కానీ బట్ డీమార్ట్కి వెళ్ళాల్సి వచ్చింది ఎందుకంటే ఇవి దొరుకుతాయి. బట్ నేను మెయిన్గా వెళ్ళింది దీనికోసం, చియా సీడ్స్ అండ్ దిస్ వన్ డార్క్ స్పాట్స్, ఇది ఫేస్ వాష్. ఇవి రెండు ఏంటంటే బయట రేట్ ఎక్కువ చెప్తున్నారు, డీమార్ట్లో అయితే చాలా తక్కువకి వచ్చేసింది నాకు. ఇది యోగర్ట్, అవి 2 సాసెస్. జస్ట్ వీటి కోసమే డీమార్ట్కి నా ఇంట్లో చెప్తే ఎగిరి తంతారు నేను. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ ఎక్కడ ఉంది డీమార్ట్, బట్ నేను ఇక్కడ పార్క్ చేసిన ఎందుకంటే అక్కడ మొత్తం హడావిడి ఉంది. ఎలక్షన్స్ రిలీజ్ అయినట్టున్నాయి, మొత్తం హంగామా చేస్తున్నారు. ఆ గల్లీ చివర ఉన్నది డీమార్ట్, బట్ నేను ఇక్కడ పార్క్ చేసిన బికాస్ ఆఫ్ ఎలక్షన్స్. అండ్ అక్కడ చాలా మంది ఉన్నారు కూడా. తప్పు పని చేసిన అసలు కార్లు వచ్చి చూసిర్రా ట్రాఫిక్ ఎట్లుందో. ఈ కరీంనగర్లో ఏందో ఎలక్షన్స్ అంటే వాళ్ళు కోసుకుంటారు ఒక్కొక్కరు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ఈ ట్రాఫిక్ అంతా దాటి ఇంటికి వెళ్ళాలి. 5 మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళని ½ an hour అవుతుంది, ఇంకా ఇదే ట్రాఫిక్లో ఉంది. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే బ్యారెల్స్ పెట్టేసారు పోనీయకుండా, అటు సైడ్ వెళ్ళకుండా అడ్డుగా పెట్టేసారు. ఎవరికి పోనీకి వస్తలేదు. ఐ ఫీల్ లైక్ ఐమ్ డ్రైవింగ్ ఇన్ హైదరాబాద్ అగైన్.
ఈ ఒక్క ఎలక్షన్స్ ఏందో కానీ ఘోరంగా అయిపోయింది కరీంనగర్. స్ట్రైట్గా ఇంటికి వెళ్ళాల్సిన వాడిని మొత్తం కరీంనగర్ అంతా చుట్టూ వెళ్తున్నా. ఇన్ ద సెన్స్ వేరే దారి నుంచి వెళ్తున్నా. లేకపోతే 5 minutesలో ఇంట్లో ఉండేటోని. ఫైనల్లీ ఇంటికి రీచ్ అయిపోయినా. చుక్కలు కనిపించినాయి ఈరోజు. టవర్ సర్కిల్కి అయినా అది కూడా పోయి ఎలక్షన్స్ టైంలో అయినా. నేను కార్ దిగాలంటే ఈ సీట్ నుండి ఈ సీట్కి వెళ్ళి అక్కడి నుంచి బయటికి పోవాలి. ఇట్లున్నాయి మా తిప్పలు. అదే మా ఇంటి దగ్గర ఆ గల్లీలోనే పెట్టినాం అనుకో, ఈ రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మంచిగా. ఇటుకలో తీసుకపోయేటోళ్ళని రమ్మని మా నాన్న ఎప్పుడో 1 month కింద చెప్పాను. ఇప్పటివరకు వస్తున్నారు వాళ్ళు. సరే ఇప్పుడు అయితే ఎంతసేపు అని కూర్చుంటాం. ఇవన్నీ చూసి ఖచ్చితంగా మమ్మీ పెడుతున్నాను. ఈ ట్రాఫిక్ వల్ల మన హాలత్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోదాం. ఫ్రెష్ అయిపోయినాక టీ తాగేసి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయిపోయినా. ఇప్పుడు నేను తెచ్చుకున్న ఫేస్ వాష్ని పెట్టుకుని మంచిగా క్లీన్ చేసుకున్నా. ఓ గాడ్ ఇంత అందంగా ఉన్నా నేను. తీసుకెళ్ళి మరి ఇంత బ్యాడ్ ఏం లేదు, పర్లేదు, ఓకే. సో ఇప్పుడు మంచిగా టీ తాగేసి మమ్మీతో కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. మమ్మీ అంగడంగడి వేసింది కిచెన్ మొత్తం. నేనే స్టాక్ వేసింది, ఈరోజు అంగడంగడి వేసింది. ఏం చేయాలి? ఈ జోకాలా 0 వేసుకో ఫస్ట్. దీన్ని ఇది ప్రెస్ చేస్తే 0 అయిపోతుంది. దీని వెయిట్ 0 అయిపోతుంది. అది ఇది సేమ్ వెయిటా డబ్బా? ఎంత వచ్చింది? 1 kg 490 grams. కేజీన్నరకి 10 గ్రాములు తక్కువ. టేస్ట్ చూడు. చూస్తున్నా, కెమెరా పట్టుకుంటున్నా. కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగుంది. కారం పండు మిర్చి చట్నీ కోసం ఏమంటాం, మొత్తం చింతకాయ తొక్క వేసింది. నేను సాక్ష్యం ఉండి చెప్తున్నాను, దాని సగం కూడా అయిపోదు గైస్. సగం కూడా అయిపోదు. అయిపోదా నా తలకాయ. అరే కానీ వేర్ ఈజ్ మై టీ, వేర్ ఈజ్ మై అల్లం లేదు మమ్మీ. అల్లం వేయకుండా నువ్వు చేయకు మమ్మీ ప్లీజ్. అల్లం లేదా? ఈ ఒక్కసారికి తాగుతలే. గాయస్ ఈరోజు మనం చియా సీడ్స్ని ఎట్లా వండుకుంటారో చూద్దామా. వంట అలాంటిది ఏమి ఉండదు. ఇది తీసుకుపోయి వాటర్లో పోసి కాసేపు నానబెట్టాలి అంతే. నేనైతే ఎక్కువ వేసుకోవట్లేదు, కొన్ని వేసుకుంటున్నా. ఇవి చాలా ఖరీదు ఎక్కువ, రేట్ ఎక్కువ. ఇది చలవ చేస్తుంది. ఎటో ఉంటాయి అవి సీడ్స్ మమ్మీ, విత్తనాలు మమ్మీ. ఇందులో వేసేసుకొని దీనికి ఎంత అనుకుంటున్నా చెప్పే ప్రైస్ చెప్పు. ఎగ్గేసి 80 కదానికి వాళ్ళు ఏమున్నాయిరా మమ్మీ. ఇవి హెల్దీ మమ్మీ, చాలా మంచిది. ఇవి వేసుకొని వాటర్ తాగుతాయి. ఇట్లా అయిపోతాయి. దీన్ని ఒక 1/2 hour లేకపోతే 1 hour తీసి పెట్టండి. ఇవి మంచిగా వాటర్ బాల్స్ లాగా అయితే అప్పుడు తాగేసేయాలి మమ్మీ. బిడ్డ మమ్మీ టమాటా పచ్చడి బౌల్కేనో వేస్తుంది. వాళ్ళకెళ్ళి టమాటా ఇట్లా పచ్చడి ఇట్లా పొంగుతుంది అన్నమాట. గైస్ 2 గ్లాసుల ఫుల్ చాయ్ పెట్టింది. పెట్టేటప్పుడు 1 గ్లాస్ మందమైంది చాయ్. ఇప్పుడు చాయ్ పెట్టి మర్చిపోయింది. ఏం చేద్దాం చెప్పండి. పోసుకుంటే అయిపోతుండే కదా. నేను నీ మీద నమ్మకంతోనే ఇచ్చి పెట్టినా. నేను గైస్ నేను డీమార్ట్లో ఒక యోగర్ట్ బాక్స్ తెచ్చుకున్నా. అంటే చిన్న యోగర్ట్ డబ్బా తెచ్చుకున్నా, మ్యాంగో ఫ్లేవర్. ఇది లిటరల్గా ఎంత దరిద్రంగా ఉందో తెలుసా, అసలు బాలేదు. మ్యాంగో ఫ్లేవర్ మొత్తం మ్యాంగోనే వస్తుంది. టు బీ ఫ్రాంక్ నాకు మ్యాంగో నచ్చదు. నాకు మ్యాంగో తినడం ఇష్టం లేదు అని చెప్తే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా గైస్? సో గైస్ టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. ముందు టీ తాగేసిన. మమ్మీ వర్క్ చేసుకుంటుంది, నేను వెళ్ళి నా వర్క్ చేసుకుంటా. మమ్మీ ఆఫ్ కోర్స్ వర్కహాలిక్ మమ్మీ. నేను నా వర్కహాలిక్, విచ్ ఈస్ నథింగ్ బెటర్ దాన్ మమ్మీ వర్క్. మమ్మీ ఫిజికల్ వర్క్ చేస్తుంది, కొంచెం గట్టిగా ఉంటుంది. నేను మెంటల్ వర్క్ చేస్తాను. మెంటల్ వర్క్ నిజంగా ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళందరూ మెంటల్ వాళ్ళే.
9.5 hours ఆల్మోస్ట్ 10 గంటలు అదే చైర్లో ఇట్లా కూర్చోవాలి. అక్కడ కూర్చునుడే, ఇక్కడ కూర్చునుడే, ఇక్కడ కూర్చునుడే, అక్కడ కూర్చునుడే, కూర్చొని 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 కాళ్ళు చచ్చిపోతాయి. కూర్చొని చేసే జాబ్ రావాలని ప్రతి ఒక్కడు కోరుకుంటారు, కానీ వస్తే ఏర్పడుతుంది ఎంత చెండాలంగా ఉంటారు, రోగాలు వస్తాయి గైస్. నేనైతే ఇప్పుడు డిన్నర్ చేయబోతున్నా. ఇప్పుడు టైం కూడా 8:30 అవుతుంది. డైలీ మ్యాక్సిమం ఇదే టైంకి నేను డిన్నర్ చేస్తాను. ఈరోజు నా డిన్నర్ కొంచెం కలర్ఫుల్గా అండ్ టేస్టీగా వెరైటీగా ఉంది. ఈరోజు నేను తినబోయే డిన్నర్ ఇదే అన్నమాట. 2 చపాతీలు, ఒక బాయిల్డ్ ఎగ్, క్యారెట్ దోసకాయ అండ్ వెజ్ కర్రీ. నేను మ్యాక్సిమం ప్రతిరోజు ఇలానే తిందామని అనుకుంటున్నా ఎప్పటి నుంచి, విచ్ కెనాట్ హ్యాపెన్ ఎనీవే. మ్యాక్సిమం ట్రై చేస్తా. నేను వీడియో తీస్తా అంటే మమ్మీ టీవీ సౌండ్ తక్కువ చేస్తలేదు గైస్. మమ్మీ ఏమన్నా గ్రోసరీస్ కానీ ఏమైనా సామాన్ కావాలనుకుంటే ఫోన్ చేయదు, వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు పెడుతుంది. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు కూడా నాకు వాయిస్ మెసేజ్లే పెట్టేది. తమ్ముడు ఇప్పుడు హైదరాబాద్లో జాబ్ పెడుతున్నాయి కదా, వాడిని కూడా వాయిస్ మెసేజ్లే పెడుతుంది. కానీ అది పెట్టేది ఎవరికి అర్థం కాదు, దానికి తప్ప. నిజంగా గైస్, అది సగం మాట్లాడినాక రికార్డింగ్ బటన్ ఆన్ చేస్తుంది, అది సగం నుంచి మాట్లాడుతుంది. అది ఏం చెప్పిందో మాకు అర్థం కాదు, అక్కడ మా నాన్నకు అర్థం కాదు, మా తమ్మునికి అర్థం కాదు. బెదిరిస్తుంది యూషిరా. సో రేపు మన కార్ ఫస్ట్ సర్వీసింగ్, అక్కడ వీడియో తీస్తుంది ఎలా ఉన్నది ఇది. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు టైం 9:30 అవుతుంది. మేము డిన్నర్ వేసేసినాం, అంటే నేను మమ్మీ ఇద్దరం డిన్నర్ వేసేసినాం. నాన్న ఇంకా రాలేదు షాప్ నుంచి వచ్చి డిన్నర్ వేసి పడుకుంటాడు. నేను ఇప్పుడు తొందరగా పడుకుంటున్నా. ఈరోజు ఈ మధ్య తొందరగా పడుకుంటున్నా. నేను నవ్వుతుంది మమ్మీ నేను తొందరగా పడుకుంటున్నా అంటే. ఈ వీడియో కింద ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై. అది 100 kgs అంటున్నా, 100 కొబ్బరికాయలు తీసుకురావాలి. ఆ పని చేసేటోడు అంటే అది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బై. వేరే తిరిగా